హాయ్ యస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 3 ఆగస్ట్ ట్యూస్డే. ఓవర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మన మార్కెట్స్ మీద ఉండే ప్రభావం ఎలా ఉండబోతుందని అంశాలు తెలుసుకుందాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. నికాయ్ 0.75% మేర, అలాగే షాంఘై ఒక 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిన్న ముగిసిన యూఎస్ మార్కెట్స్లో కూడా కొద్దిగా ట్రెండ్ బలహీనపడింది. డౌ జోన్స్ ఒక 100 పాయింట్ల మేర, S&P 500 0.18% మేర కోల్పోతే నాస్డాక్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపించింది, ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్. బట్ ఓవరాల్గా అయితే ఏషియన్ మార్కెట్స్లో ఇప్పుడు కొద్దిగా బలహీనమైన ట్రెండ్ మనం చూస్తున్నాం. మేబీ మన మార్కెట్స్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. బ్రెంట్ క్రూడ్ $73 దగ్గర ఉంది. అండ్ గోల్డ్ $1813 దగ్గర ట్రేడ్ అవుతుంది. యూఎస్ 10-year బాండ్ yields 1.2% దిగువకి రావడం చూసాం. 1.15% స్థాయికే వచ్చాయి. క్రిప్టో కరెన్సీలో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది, 6% నష్టపోయింది. బిట్ కాయిన్, ఎథీరియం 2%, లైట్ కాయిన్ కూడా ఒక 3%, 4% పైన నష్టపోవడం చూడొచ్చు. సిడిసి సేస్ 7-day యావరేజ్ ఆఫ్ డైలీ యూఎస్ కోవిడ్ కేసెస్ సర్పాస్డ్ పీక్ సీన్ ఇన్ లాస్ట్ సమ్మర్. సో లాస్ట్ సమ్మర్లో వచ్చిన పీక్తో పోల్చి చూస్తే ఇప్పుడు 7-day యావరేజ్ కేసులు మరింత ఎక్కువగా ఉన్నాయని చెప్పి సిడిసి చెప్తుంది. దీన్ని బట్టి కొద్దిగా మళ్ళీ ఇంటర్నేషనల్గా కూడా మనకి కోవిడ్ కేసుల సంఖ్య, ఈ డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బేరిష్ ట్రెండ్ సిగ్నల్ స్టాక్స్ ఆర్ వల్నరబుల్ టు ఏ 10-15% కరెక్షన్. సో బేరిష్ ట్రెండ్ కొద్దిగా కనిపిస్తుంది. 10-15% ఆఫ్ కరెక్షన్ వల్నరబుల్గా ఉండొచ్చు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో అని చెప్పి కూడా వాల్ స్ట్రీట్ నుంచి కొద్దిగా సమాచారం. సో కొద్దిగా అప్రమత్తంగా ఈ టైంలో ఉండాల్సిన అవసరం మనం కనిపిస్తుంది. అలానే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాల్సిన పని కూడా ఏం లేదు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వస్తున్న సంకేతాలు, సమాచారాన్ని బట్టి చూస్తే. బట్ కాషియస్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ అంటాం కదా, అలాంటి కాషియస్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ని మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవలంబించాలి. సో మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, సో కార్పొరేట్ IPO రాబోతోంది. నెక్స్ట్ మండే ఆగస్ట్ 9th ఇష్యూ ప్రారంభం కాబోతుంది. ఆగస్ట్ 11th ముగియనుంది. ఆల్మోస్ట్ 1585 అండ్ 1618 రూపీస్ ప్రైస్ బ్యాండ్తో ఈ స్టాక్ రాబోతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం తర్వాత తెలుసుకుందాం. ఇంకా బిర్లా ఆఫర్స్ టు హ్యాండ్ ఓవర్ వోడాఫోన్ ఐడియా స్టేక్ టు కీప్ టెల్కో అఫ్లోట్. సో ఒక చాలా మేజర్ అంశం. సో కంపెనీ నిలబడాలి అనుకుంటే తన స్టేక్, తమ వాటాను ప్రభుత్వ పరం చేయడానికైనా, లేకుంటే ఏదైనా డిపార్ట్మెంట్ పరం చేయడానికైనా తాము వెనకాడబోము. తమకు కంపెనీలో ఆదిత్య బిర్లాలో ఉన్న 27.6 అంటే 28% దాదాపుగా ఉన్న స్టేక్ని వోడాఫోన్ ఐడియాలో ఏ కంపెనీకైనా, లేకుంటే ఏ పబ్లిక్ సెక్టార్కైనా, ఒక ఫైనాన్షియల్ ఎంటిటీకైనా బదలాయించడానికి తను ఏమాత్రం వెనకాడబోను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అయితే కంపెనీ నిలబడాలి అంటే ఈ ప్రక్రియ చేయడానికి, ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోవడానికి కూడా తను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కుమార మంగళం బిర్లా గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి కంపెనీ నిలబడమే చాలా కష్టకారిగా మారిపోయిన ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఒకవైపు AGR డ్యూస్ మనకు కనిపిస్తున్నాయి, అండ్ టారిఫ్ రేట్స్లో కాంపిటీషన్ ఎదుర్కొంటుంది. వివిధ మార్గాల నుంచి కంపెనీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అండ్ కొత్తగా నిధులు రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో సో ఒక ఫైనల్ దీని కింద ఆయన ఒక లేఖ రాశారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ సెక్రటరీకి తన ఆలోచన గురించి. సో తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏంటి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని తెలియదు. బట్ వోడాఫోన్ ఐడియా ఉన్న సిచ్యుయేషన్ని క్లియర్ కట్గా అర్థం అయిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. కన్జ్యూమర్ కంపెనీస్ బ్యాక్ ఇన్ గేమ్ విత్ సమ్ బెస్ట్ ఇన్ జూలై సేల్స్. సో జూలైలో మళ్ళీ సేల్స్ పెరగడం కొద్ది కన్జ్యూమర్ కంపెనీస్కి ఒక పాజిటివ్ అంశమే అవుతుంది. ఇంకా స్టాక్ స్పెసిఫిక్గా చూద్దాం. అదాని విల్మర్ ఫైల్స్ డ్రాఫ్ట్ పేపర్స్ టు రైజ్ అప్ టు 4,500 crores via IPO. సో ఇప్పుడు పేపర్లో ఒకప్పుడు అంటే 2007-8లో, ఇంకా అంతకుముందు మేము విన్నప్పుడు 90s, 92, 93, 1990 టైంలో ఎలా అయితే IPO ఫ్రెంజీ కనిపించిందో ఇప్పుడు కూడా అలాంటి IPO ఫ్రెంజీ మనం చూస్తున్నాం. సో ఎన్ని కంపెనీలు ప్రస్తుతం IPOకి రావడానికి ఉత్సాహపడుతున్నాయి, ఉవ్విళ్ళు అవుతున్నాయి అర్థం చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా ఆఫర్ ఫర్ సేల్ ఇస్తున్నాయి. సో కంపెనీకి డబ్బులు వస్తున్న వాటి సంఖ్య బాగా తక్కువ. సో కంపెనీ విస్తరణ కోసం వస్తున్న కంపెనీలు రీసెంట్గా వచ్చిన తత్వచింతనలో మెజారిటీ మనం చూసాం కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా ఆఫర్ ఫర్ సేల్ కిందే వస్తున్నాయి. అంటే మంచి ప్రీమియం ఎక్సలెంట్ వాల్యుయేషన్స్లో
గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళిపోయే ఇది మనం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ సాఫ్ట్ బ్యాంక్ లాంటివి అలాంటివి అయితే చాలా చాలా అద్భుతమైన సొమ్మును ఈ ఈ ఐపీఓ ఫ్రెంజీలో ఈ ఐపీఓ మీద ఉన్న క్రేజ్తో మంచిగా డబ్బులు చేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా అదాని వెల్మర్ కూడా దాదాపు 4,500 కోట్ల రూపాయల మేర సమీకరించడానికి చూస్తోంది. ఫార్చ్యూన్ బ్రాండ్ కింద ఈ కంపెనీ ఎడిబుల్ ఆయిల్ని మార్కెట్ చేస్తున్న బ్రాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సింగపూర్కు చెందిన విల్మర్ కంపెనీతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఉంది. అప్పటి నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దాదాపు 37,182 కోట్ల రూపాయల ఆదాయాన్ని 2021లో ఈ సంస్థ ప్రకటించింది. దాదాపు 1,430 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని కూడా ఈ సంస్థ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సో అదాని వెల్మర్ మీద కూడా ఫోకస్ ఉండబోతోంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ కాబట్టి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ స్పేస్లో దీనికి కూడా మంచి డిమాండ్ ఉండవచ్చు. ఇక పాలసీ బజార్ ఫైల్స్ డిఆర్ఎస్పీ విత్ సెబీ ఫర్ 6,000 crores పబ్లిక్ ఇష్యూ. సో ఆఫరింగ్ మేబీ నవంబర్ డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. పేటీఎం కూడా మోస్ట్లీ దీపావళి టైంకి ఇష్యూకి రావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. పాలసీ బజార్ కూడా మేబీ ఇన్ లైన్ అదే టైంలో రావచ్చు. ఐపీఓ కంటే ముందే దాదాపు $5 నుంచి $6 బిలియన్ వాల్యుయేషన్ తెచ్చుకోవాలని చెప్పి ఈ పాలసీ బజార్ కంపెనీ భావిస్తోంది. పాలసీ బజార్ ఫిన్టెక్ అన్న పేరుతో అంటే వీళ్ళ పేరెంట్ కంపెనీ పీబీ ఫిన్టెక్ అని. మనకి ఇప్పటికే జొమాటో వచ్చింది, పేటీఎం రాబోతుంది, మొబిక్విక్ అండ్ కార్ ట్రేడ్ లాంటి ప్రధాన కంపెనీలు అంటే స్టార్టప్ బేస్డ్ కంపెనీస్ అన్నీ రాబోతున్నాయి, చూడాలి. అండ్ 6,000 crores ఇష్యూ, ఫ్రెష్ ఇష్యూ 3,750, 2,267 crores ఆఫ్ ఓఎఫ్ఎస్ అండ్ ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్లో భాగంగా 750 కోట్ల రూపాయల మేర సమీకరించబోతోంది. రెవెన్యూస్ పరంగా చూస్తేనేమో ఒకప్పుడు 350 కోట్ల రూపాయలు ఉన్న నష్టాలు ఇప్పుడు 150 కోట్లకు తగ్గాయి. బట్ స్టిల్ ఫ్యూచర్ బాగుంటుందన్న ఒక అంచనాలు. ఇక నైకా కూడా ఐపీఓకి రాబోతోంది. దాదాపు 525 కోట్ల రూపాయల మేర ఆఫర్ ఫర్ సేల్ ఉండొచ్చు అని చెప్పి చూస్తున్నారు. సో సంజయ్ నాయర్ ఫ్యామిలీ దాదాపు 48 లక్షల షేర్లు విక్రయించబోతోంది. ఇక ప్రైజింగ్ ఏంటి అవన్నీ కూడా మనకు త్వరలో తెలుస్తాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ స్టార్టప్ కంపెనీస్, ఎందుకంటే మంచి ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీ. ఆర్బీఎల్ బ్యాంక్ పోస్ట్ నెట్ లాస్ ఇన్ క్యూఎన్ యాజ్ ప్రొవిజన్ సర్చ్. సో ప్రొవిజన్స్ దాదాపు 500 నుంచి 1,426 కోట్లకు ప్రొవిజన్స్ పెరిగాయి గత ఏడాదితో పోలిస్తే, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అండ్ మైక్రో ఫైనాన్స్ పోర్ట్ఫోలియోస్లో రిస్క్ పెరిగిందన్న ఉద్దేశంతో ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తూ ఫ్యూచర్ స్ట్రెస్ మరింతగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రొవిజన్స్ని బాగా పెంచింది బ్యాంక్. దీనివల్ల లాస్లు ప్రకటించింది. 459 కోట్ల రూపాయల నికర నష్టాన్ని బ్యాంకు ప్రకటించింది. అండ్ స్లిపేజెస్ కూడా కొద్దిగా పెరిగాయి. మొత్తానికి ఆర్బీఎల్ బ్యాంక్ ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రొవిజన్స్ పెట్టింది, కానీ బట్ దీన్ని మార్కెట్ ఏ విధంగా డైజెస్ట్ చేసుకుంటుందో తెలియదు. ఆల్మోస్ట్ 460 crores ఆఫ్ నెట్ లాస్ని కంపెనీ ప్రకటించింది. విండ్లాస్ ఫినాన్షియల్స్ ఎ ట్యాడ్ వీకర్ దెన్ పీర్స్ బట్ ప్రాస్పెక్ట్ స్ట్రాంగ్. సో పేర్లో బయోటెక్ కంపెనీ ఉన్నప్పటికీ ఈ డెహ్రాడూన్కి చెందిన కంపెనీ ఎస్పెషల్లీ ఎక్కువగా జెనరిక్ సెగ్మెంట్లో ఉంది. ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్, న్యూట్రాసిటికల్స్ అండ్ హెల్త్ సప్లిమెంట్స్ తయారు చేసే కంపెనీ ఇది. సో 200 కోట్ల రూపాయలు ఈ ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తోంది. అందులో 165 కోట్లు ఫ్రెష్ ఆఫర్ ఫర్ సేల్ అయితే ఇందులో కొద్దిగా ఒక 50 కోట్ల మేర క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం, 48 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం అండ్ 20 కోట్ల అప్పులు చెల్లించడానికి కొద్ది గొప్ప డబ్బులు బయటకైతే కంపెనీలోకి అయితే వస్తున్నాయి. అంటే దాదాపు 120 కోట్ల మేర డబ్బులు అయితే ఇక్కడికి వస్తున్నాయి. బట్ అదర్ దాన్ దట్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ పోర్షన్ అంతా కూడా ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే వెళ్తుంది. ఇది ఒక కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. సో కాంట్రాక్ట్స్ తీసుకొని ఒక పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇతర కంపెనీలకు ఇస్తుంది. సో నెట్ సేల్స్ 428 crores ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ దాదాపు 15 కోట్ల రూపాయల మేర ఉంది. ఇది కూడా ఆగస్టు 4న రేపు ఇష్యూ ప్రారంభమే, ఆగస్టు 6వ తేదీన ముగియబోతుంది. 440 to 460 crores, 440 to 460 ప్రైస్ బ్యాండ్ పెట్టారు. సో దీన్ని కూడా మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు విండ్లాస్ ఫినాన్షియల్ కూడా. బట్ ఎగ్జారో మాత్రం చాలా ప్రీమియంలో కనిపిస్తుంది, ఎగ్జారో టైల్స్. సో బెటర్ దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. సెరామిక్ స్టాక్స్ లైక్లీ టు కంటిన్యూ అవుట్ పర్ఫార్మ్స్ లైక్ పోకర్నా కానీ, కజారియా సెరామిక్స్, సొమాని, సెరా, ఓరియంట్ బెల్ ఇలాంటి సెరామిక్ రిలేటెడ్ స్టాక్స్ అని కూడా బాగా పెరిగి ఉన్నాయి. ఇప్పటికే పోకర్నా 148%, 150% ఈ ఇయర్లో పెరిగింది. కజారియా 42%, సెరా ఆల్మోస్ట్ 35%, ఓరియంట్ బెల్ 87% మేర ఈ ఏడాదిలో పెరిగితే గత 2 ఏళ్లలో 100 నుంచి 200% మేర మంచి లాభాలను ఈ సెరామిక్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా ఇచ్చి ఉన్నాయి. మేహమ్ ఇన్ చైనా స్టాక్స్ కుడ్ బ్రింగ్ ఏ విండ్ ఫాల్ ఫర్ దలాల్ స్ట్రీట్. సో చైనా క్రాక్డౌన్ మొదలుపెట్టింది. అటు టెక్నాలజీ అండ్
ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీస్ మీద, పెద్ద పెద్ద కంపెనీస్ మీద క్రాక్ డౌన్ లాంటిది పెట్టింది. దీంతో వాటిలో హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూసాం. గ్లోబల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ బాగా దెబ్బతినింది చైనాలో. అందుకే అక్కడ సెల్లింగ్ బాగా వస్తుంది. కాకపోతే ఏంటంటే దాని ఎఫెక్ట్ ఎక్కడ మన మార్కెట్స్ మీద ఏమాత్రం కనిపించట్లేదు. ఓవరాల్గా ఎంఎస్సి ఎమర్జింగ్ ఇండెక్స్లో చైనా వాటా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, వెయిటేజ్ బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మన మీద ఎఫెక్ట్స్, అంటే మన మార్కెట్ మీద ఎక్కువగా ఎక్కడ ఇంపాక్ట్ కనిపించట్లేదు. అండ్ రాబోయే రోజుల్లో ఇది మనకి ఒక పాజిటివ్ అయ్యే అంశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్ నుంచి మెల్లగా వైదొలుగుతున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. బట్ ఇలాంటి ఈ మేహం ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ మనం కూడా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతానికి చెక్ ద ఇండియా అన్నట్టు మనమే ఫోకస్లో ఉన్నాం. ఏషియన్ మార్కెట్స్లో మెరుగైన పర్ఫార్మెన్స్ని కనబరుస్తూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు మంచి స్టాక్స్లో ఉండండి, మంచి స్టాక్స్ మాత్రం పిక్ చేసుకోండి. సో క్వాలిటీ స్టాక్స్ని పిక్ చేసుకోవడంలో అనలిస్ట్ హెల్ప్ కూడా తీసుకోండి, సెమినార్స్కి హాజరవ్వండి. అండ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీతో, అంటే మీ దీంతో ఉన్న కమ్యూనిటీతో నెట్వర్కింగ్ బాగా పెంచుకోండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. సో ఇలాంటివన్నీ కూడా మీకు రాబోయే రోజులు ఏంటంటే ఒక మంచి సాలిడ్ గ్రౌండ్ని మీరు ప్రిపేర్ చేసుకునేందుకు, ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేయడం కాకుండా ఒక ప్లాన్డ్ బేస్, ఒక సైంటిఫిక్ బేస్డ్ అప్రోచ్తో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే బెనిఫిట్గా ఉంటుంది. ఆల్రెడీ వోడాఫోన్ డిస్కస్ చేశాం. రూరల్ డేటా యూసేజ్ రైజెస్ 400% యాజ్ భారత్ టేక్స్ టు ద నెట్. సో 400% రూరల్లో డేటా యూసేజ్ పెరిగిందంటే రాబోయే రోజుల్లో ఈ కామర్స్ ఎంత పెద్దగా పెరగబోతుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి సెక్టారల్ రిలేటెడ్ థీమ్స్ కూడా మనం ఈ 7th 8th ఆగస్టు 7th 8th శని ఆదివారాల్లో జరిగే వర్క్షాప్లో 2 days వర్క్షాప్లో మనం మాట్లాడతాం. సో మీరు ఖచ్చితంగా అయితే బెనిఫిట్ పొందుతారని నమ్మకం అయితే ఉంది. ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే ఇది పెయిడ్ వర్క్షాప్ అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ 7995127008కి వాట్సాప్ చేసినా కూడా మీరు తెలుసుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో రెడీ టు గివ్ అప్ వోడా ఐడియా స్టేక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ బ్యాక్ ఇన్ ఎక్స్పాన్షన్ జోన్ ఇన్ జూలై. సో జూలైలో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ బాగా పెరిగింది. సో ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది. ఐఆర్సిటీసీ BHEL మే రన్ ప్రైవేట్ ట్రైన్స్, 2 PSUs ఇన్ టాక్స్ టు ఫార్మ్ స్పెషల్ పర్పస్ వెహికల్. సో ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ప్రైవేట్ ట్రైన్స్ రన్ చేయాలని చెప్పి ఐఆర్సిటీసీ అండ్ BHEL ప్రయత్నాలు చేస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గాట్ బిడ్స్ టు ఆపరేట్ 29 pairs ఆఫ్ ట్రైన్స్ విత్ 40 మోడర్న్ టేక్స్. సో చూడాలి ఇది ఎలాంటి బెనిఫిట్ అవుతుందో ఈ రెండు కంపెనీస్కి. బట్ ఐఆర్సిటీస్కి బెనిఫిట్ అయినా కాకుండా BHEL మాత్రం దీని నుంచి కొద్ది గొప్ప బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. 20% ఆఫ్ యాక్టివ్ ఇన్వెస్టర్స్ బెట్ ఆన్ IPO. సో ఇప్పుడున్న ఇన్వెస్టర్ కమ్యూనిటీలో అధిక శాతం మంది IPOs మీద ఫోకస్ పెట్టున్నారు. 20% ఆఫ్ యాక్టివ్ ఇన్వెస్టర్స్ IPOs ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మనకు డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక IRCTC అండ్ BHEL గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.